హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్వనాలి 143. అండ్ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ తమ్నైల్లో చూసినట్టు జంతికల ప్రిపరేషన్ అయితే చూసేద్దాం ఈ వీడియోలో. అండ్ లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ జంతికల కోసం అయితే ఇక్కడ మేమైతే పిండిని అయితే కలుపుకుంటున్నాము. అండ్ మేమైతే 3 కేజీల పిండిని అయితే కలుపుకుంటున్నాము. అండ్ మీరు ఎన్ని కేజీలు చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ మీరు ఎప్పుడైనా జంతికలు కలుపుకునేటప్పుడు హాట్ వాటర్తోనే కలుపుకోండి. కోల్డ్ వాటర్తో అయితే అంత బాగోదు. అండ్ జంతికలు కూడా ఫాస్ట్గా మెత్తబారిపోతాయి అనమాట. అండ్ గుల్లగా గట్టిగా రావాలంటే జంతికలు కరకరలాడాలంటే హాట్ వాటర్ మెయిన్. అండ్ మాకైతే 3 కేజీల పిండికి ఆ తప్పాలతో వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అండ్ మన ఇండియన్ మదర్స్కి టీ పడింది ఏ పని స్టార్ట్ అవ్వదు కదా, సేమ్ మా అమ్మ కూడా అంతే. టీ తాగిన తర్వాత ఇంకే పనైనా చేస్తారు. ఆ టీ తాగిన తర్వాత వాళ్ళకి ఎనర్జీ వస్తుందేమో నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ అయితే టీ ఇంపార్టెంట్ అంటారు. అండ్ ఇంకా ఈ పిండి అంతా కూడా మేము బేసిన్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇలా షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత మా అమ్మమ్మ ఎలానో పిండి అంతా కలిపేసింది కదా అని చెప్పేసి నేను కూడా కలుపుతాను. గరిటె పెట్టి పొడుస్తున్నాడు ఇక్కడ నా కొడుకు. అండ్ ఇంకా మా అమ్మ టీ తాగడం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా వీడి కూడా కలిపేసి ఇంకా లేచి అయితే వెళ్ళిపోయాడు. అండ్ ఆ తర్వాత మేమైతే స్టవ్ అయితే 2 ఆన్ చేసుకున్నాము. అండ్ ఆ రెండిట్ల మీద 2 కడాయిలు అయితే వేసుకొని దాన్ని ఫుల్గా ఆయిల్ అయితే వేసుకున్నాము. అండ్ ఇంకా వేసిన జంతికలు బాగా రావాలని చెప్పేసి మా అమ్మ అయితే దండం పెట్టేసుకుంటుంది. అండ్ బాగా ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత జంతికల గొట్టంలోకి ఇలా పిండిని అయితే జంతికల గొట్టంలోకి వేసుకొని ప్లేట్ అయినా పర్లేదు, లేకపోతే ఇలాంటి గరిటె మీద అయినా పర్లేదు, బాగా షేప్ వస్తుంది అనమాట. వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఆయిల్లోకి ఇలాంటి గరిటె అయితే మాత్రం. అండ్ దీన్ని బాగా నొక్కిపెట్టి ఆ గరిటె మీద అయితే జంతికల షేప్ అయితే వేసుకొని ఆయిల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. అండ్ అంతే, మనకి కరకరలాడిన జంతికలు చాలా బాగా వస్తాయన్నమాట ఇలా ఈ విధంగా చేసుకుంటే. ఇలా జంతికలు వేయడం ఈజీ, కానీ కలపడం చాలా కష్టం కదా. ఎందుకంటే కలిపినప్పుడు ఆ కారానికి ఆ హాట్ వాటర్కి మన చెయ్యి అయితే చాలా మంట పెడుతుంది అనమాట. అందుకని ఈసారి మేము గరిటెతో కలుపుకున్నాము. అండ్ ఇలా చేయడం వల్ల మీకు అంత పెయిన్ఫుల్ ఉండదు. అండ్ ఫస్ట్ వేసిన జంతికలు మాత్రం మేము దేవుడి ముందు అయితే పెట్టుకుంటున్నాము. అండ్ ఏ పిండి వంటలు చేసినా సరే మేము తినకముందు దేవుడికి ఫస్ట్ పెట్టేసాక అప్పుడు మేము తింటామన్నమాట. అండ్ మీరు కూడా అంతేనా? కమెంట్ చేయండి ఎప్పుడైనా మీరు అలా చేస్తే. అండ్ ఒక పక్క ఇలా పెట్టానా లేదా అప్పుడే వీడు ఒక జంతికి తీసేసుకొని ఇంకా టేస్ట్ చేసేస్తున్నాడు. సూపర్గా వచ్చాయి అని చెప్తున్నాడు అనమాట. అండ్ ఈ జంతికలు ఇంత టేస్టీగా రావడానికి అయితే ఫస్ట్ మేము బియ్యము, ఎండుమిర్చి, శనగపప్పు, సగ్గు బియ్యము ఈ 4 ఐటమ్స్ని అయితే మెత్తగా పౌడర్ చేసుకున్న వాటిలోకి మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, ఇంకా కారం చాలకపోతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న వాటిలోకి నూపప్పు అయితే యాడ్ చేసుకున్నాము టేస్ట్ కోసం. అండ్ నూపప్పు వేసిన జంతికలు అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ పిండి అంతటిని కూడా మేమైతే హాట్ వాటర్ తోటి అయితే కలుపుకున్నాము. అండ్ స్టార్టింగ్ చూపించినట్టు వేడి నీటితో కలుపుకోవడం వల్ల జంతికలు అనేది గుల్లగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. అండ్ మేము ఇక్కడ జంతికలు వేస్తూ తింటున్నాము. చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి అనమాట జంతికలు అనేవి. అండ్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం జంతికలు వేయాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ను అయితే ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా జంతికలు అయితే సూపర్ అనమాట. అండ్ మేము ఈ సంక్రాంతికి జంతికలతో పాటు ఇంకొక పిండి వంటను కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అండ్ అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంతకీ మీరు ఈ సంక్రాంతికి మీరు అసలు ఏం ప్రిపేర్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఎవరైనా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోతే వెంటనే వెళ్ళి క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన మంచి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్ గాయ్స్.